నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య మాటల మధ్యలో ఆఫ్ ది రికార్డ్గా మీరు ఒక మాట అన్నారు. చెప్పండి. రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోవడం అనేది సూసైడ్ లెటర్ రాసుకోవడంతో సమానం అన్నారు. ఏంటి అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ లేకపోవడానికి దీనికి అసలు ఏ సంబంధం? అంటే ఏ ఉద్దేశంతో మాట అన్నారు? సార్, నేను ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్గా నేను సహజంగా నెక్స్ట్ అంటే చాలా మందితో మాట్లాడుతుంటాం కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది యాంటిసిపేట్ చేయడం నాకు బాగా అలవాటు. ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే విషయంలో ఎవరు కూడా పెద్దగా నెగ్లెక్ట్ చేయలేదు, చాలా వరకు చూసుకున్నారు. తర్వాత జనరేషన్స్ మారే కొద్దీ పేరెంట్స్ మీద కొంతవరకు ఇగ్నోరెన్స్ కూడా రావడం మొదలుపెట్టింది. ఓకే, సో బేసిక్గా పిల్లలకు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు బర్డెన్గా ఎప్పుడు మారుతారు? పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఆగిపోయినప్పుడు, రైట్? సో ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళ గురించి పర్టికులర్గా మాట్లాడుతుంది. మన జనరేషన్ వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ లేకుండా కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనం చూస్తారు అంటానికి 1% ఛాన్స్ ఉందో లేదో కూడా నాకు తెలియదు, రైట్? సో బేసిక్గా నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాము అని అంటే ఏం చేస్తున్నారు అని అంటే ఇంటూ 10 times, ఇంటూ 11, ఇంటూ 15, ఇంటూ 20 ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. సో బేసిక్గా నాకు అనిపించింది, రైట్? సో బేసిక్గా ఏదైతే యూట్యూబ్లో జనరలైజ్డ్గా చెప్తున్నారో ఇంటూ 10, ఇంటూ 11, ఇంటూ 12, ఇంటూ 20, 25 సమ్ ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తూ ఉంటారు. సో బేసిక్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది జస్ట్ ఏదో ఒక బాల్ పార్క్ నెంబర్ చెప్పేసి ఇక్కడతో ఇది అయిపోయింది అన్నట్టుగా కాదు. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇండివిజువల్ వ్యక్తికి మారుతూ ఉంటుంది. నీకు సొంత ఇల్లు ఉందా లేదా, నీకేమైనా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా, ఎంతవరకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి, XYZ ఇట్లాంటి చాలా వరకు ఉంటాయి. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఏజ్ ఎక్స్పెక్టేషన్ మాక్సిమం 70కి పెట్టుకుంటారు. 65, 70 అంతకుమించి బతకాలే, ఈ పొల్యూషన్లో మనమే బతుకుతామని. అండ్ లెట్ మీ టెల్ యూ, పెరుగుతున్నటువంటి మెడికల్ అడ్వాన్స్మెంట్ తోటి మన లైఫ్ 80 to 85 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంటుందో మందులు ఇచ్చో ఆపరేషన్ చేసో మన బతికేయడానికి అయితే ట్రై చేస్తారు. ఖర్చు పెరుగుద్ది కానీ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే ఉంటుంది. సో బేసిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెట్టుకునే విషయంలోనే అసలు దాని ప్లానర్లే కదా వాళ్ళు 70 అన్నారు. అది ప్లాన్ ఎట్లా అవుతుంది? ప్లానింగ్ అంటే ఏంటి? ఎస్టిమేట్ చేసి ఒకదాన్ని బాల్ పార్క్ చేయడం, మేబీ ఇంత ఉండొచ్చు మంది అని. సో 80-85 ఈజ్ వెరీ కామన్, ఉండడానికి అవకాశం ఉంది. ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ బి 80 to 85. సో బేసిక్గా ఈ ఎస్టిమేషన్లో తప్పుడు అడుగులు వేస్తున్నారు. వాళ్ళు వేసేటువంటి లెక్కలు కూడా హార్డ్లీ 65-70 years వరకే వేసుకుంటున్నారు. నేను 55 వరకు యాక్టివ్గా ఉంటే చాలు, 65కి పోతా నేను ముందే డిసైడ్ చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు వాళ్ళే, నేను 65కి పోతా, నాకు అంతకు మించి లైఫ్ లేదని. సో బేసిక్గా ప్లానింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ మన యావరేజ్ డేటా ఏం చెప్తుంది? సో మెడికల్ అడ్వాన్స్మెంట్ పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆయువు పెరుగుతూనే ఉంటుంది, ఎట్లా ఒకట్లా బతికిస్తాడు, అదేసో ఇదేసో. సో మన ప్లానింగ్ ఎప్పటి వరకు ఉండాలి? 85 to 90 years వరకు ఉండాలి. మీరు 70కే ప్లాన్ చేసుకుంటే ఆ తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ 15-20 years ఏం చేస్తారు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన రిటైర్మెంట్ లైఫ్ అనేది దాదాపుగా 25 to 30 years ఉంటుంది. మన వర్క్ లైఫ్ కూడా దాదాపుగా 25 to 30 years ఉంటుంది, నియర్ టు, రైట్? సో ఈ 25-30 years మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో నెక్స్ట్ 25-30 yearsకి కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు రైటింగ్ ఎ సూసైడ్ నోట్. సో ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. చాలా మందిని చూస్తున్నాం, మాకు కావాలంటే రిటైర్ అయిన వాళ్ళు వెళ్ళి అడగండి. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవటం వల్ల పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు సరిగ్గా వాళ్ళు ప్లాన్ చేసుకోకపోవటం వల్ల ఒక సర్టన్ టైం దాటేసిన తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏ రీతిలో ఉంటాయో, వాళ్ళు ఎంతలా ఇబ్బందులు పడతారు అని అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే ధైర్యం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితులకు రాకుండా ఉండాలి అని అంటే సో బేసిక్గా అన్ని పారామీటర్స్, సింపుల్ పారామీటర్స్ చెప్తాను. అసలు ఎప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలు పెట్టాలి? ఇప్పటికిప్పుడే మొదలు పెట్టాలి. నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? అప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మొదలు పెట్టాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ చేస్తే మన కాంపౌండ్ గేమ్ ఎక్కువ ఉంటుంది. సో తక్కువ అమౌంట్ తోటి మనం పెద్ద అమౌంట్స్ రీచ్ అవడం ఈజీ. సో బేసిక్గా నేను చాలా విషయాలు మ్యూచువల్ ఫండ్స్ క్రికెట్ టీమ్తో కంపేర్ చేసి చెప్తా, మన జనరేషన్ బాగా అలవాటు కదా అది. సో బేసిక్గా రన్ రేట్ అనేది ఫస్ట్ ఓవర్ నుంచే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి గెలవడానికి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ టైంలో మన రన్ రేట్ సరిగ్గా లేదనుకోండి, ఎండ్కి వచ్చేసరికి ప్రెషర్ బిల్డ్ అవుతుంది, గెలుస్తామో తెలియదు, ఓడిపోతామో కూడా తెలియదు. అదే స్టార్టింగ్ నుంచి రన్ రేట్ బాగా మెయింటైన్ చేస్తే గెలవడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ ప్రాబబిలిటీ ఇస్ వెరీ హై. సో ఇన్వెస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ కొంతమందికి ఇప్పటికే ఏజ్ దాటేసి ఉంటుంది, మేబీ 35, 40, 45 వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ లేట్, స్టార్ట్ నౌ. అండ్ ఇంకొంతమందిని అబ్జర్వ్ చేశాను, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసినప్పుడు మీకు ఇంత కార్పస్ అవసరం అవుతుంది, దానికి గాను మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అని అంటే, అమ్మో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చెప్పేసి
అది నా వల్ల కాదులే అని చెప్పేసి అసలు స్టార్ట్ చేయడమే మానేసిన వాళ్ళని కూడా చూశాను నేను. సో బేసిక్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఆ అమౌంట్ ఈ టైంలో పెద్దదై ఉండొచ్చు, అసలు మొదలు పెట్టకపోతే మీరు సగం దూరం కూడా పోవడం అనేది కష్టం అవుతుంది. సో క్లయింట్కి యావరేజ్ ఏదో ఒక చిన్న క్లయింట్ ఎవరో వచ్చారు, చిన్న పర్సన్, 5,000 రూపాయలు ఎస్ఐపి చేయగలుగుతారా అని అడిగా. అమ్మ 5,000 సార్ నా వల్ల కాదు అని అన్నారు. నేను ఇంకొక మాట అడిగా, రోజుకు 200 ఎస్ఐపి చేస్తారా అన్న. ఈజీగా చేస్తా సార్ అన్నారు. రోజుకి 200 నెలకెంత అవుద్ది? అక్కడ మీరు 5,000 ఉన్న దానికి భయపడుతున్నారు. యాక్చువల్గా అది జస్ట్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంతే. యాక్చువల్గా మీరు చేయగలరు. ప్లానెట్ నేను యాక్టివేట్ చేశాను అలానే, సార్ నేను మీకు హెల్ప్ చేస్తా, 200 రూపాయలతో యాక్టివేట్ చేద్దాం డైలీ. అట్లా 30 రోజులకి షెడ్యూల్ పెట్టా. 6,000 రూపాయలు. యాక్చువల్లీ అడిగింది 5,000, ఆయన 6,000 కట్టడానికి ప్రిపేర్. అంటే రోజు 200 అనేది అది కొంచెం వినడానికి ఈజీగా ఉంది, ఉంటాయి కదా 200 ఉంటాయి, బట్ 5,000 అనగానే కొంచెం పెద్దగా అనిపిస్తుంది సౌండింగ్. సో స్టార్ట్ సమ్వేర్. సో నాకు అర్థమైంది, ఆయన యాక్చువల్ గా 5,000 ఎవరికి ఈ రోజుల్లో సమస్య కాదు. ప్రాక్టికల్ గా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి 5,000 మిగిలిపోతాయి. ఏ జీతం వచ్చే వాళ్ళకైనా మిగిలి చేసుకోవచ్చు. సో ఆయన సైకలాజికల్ గా పెద్దది అనుకుంటున్నారని చెప్పేసి కట్ డౌన్ చేసాం 30 రోజులకి. అది వర్కౌట్ అయింది కదా. సో స్టార్ట్ చేయండి. మీకు ఎంత సాధ్యం అవుతుంది? రోజుకి 100 ఎంత సాధ్యం అవుతుంది? స్టార్ట్ చేయండి. ఎస్ఐపీస్ 100 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. యూ కెన్ స్టార్ట్ యువర్ ఎస్ఐపీ 100 రూపీస్. స్టార్ట్ ఫస్ట్ మొదలు పెడితే మీరు ఎప్పటికీ మీ జీవితంలో ఇక్కడే ఉంటారా? వచ్చే సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది కదా, ఆపై వచ్చే సంవత్సరం కూడా మీ ఆదాయం పెరుగుతుంది కదా. సో వాటికి అనుకూలంగా మీకు కావాలంటే మీ రిటైర్మెంట్ కార్పస్ ఎంతైతే టార్గెట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా పెంచుకుంటూ పోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫిగర్ చెప్పినప్పుడు అమ్మో అంత సేవ్ చేయాలా, అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా అంటారు. ఇన్వెస్ట్ చేస్తే నాకేం ఇస్తారా? అది మీ సెక్యూరిటీ కోసం. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులన్నీ వచ్చేవి కూడా ఎవరి కోసం? మీ సెక్యూరిటీ కోసం వస్తూ ఉంటాయి. సో యాక్చువల్ గా ప్లానింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇదే చూస్తారు. ఈ రోజు నాకు ఖర్చు ఎంత అండి, గట్టిగా 30,000 అంటారు. మీరు సంవత్సరం మారే కొద్దీ మీ ఉద్యోగాలు మారుతాయి, మీ ఆదాయం మారుతుంది, ఇన్ఫ్లేషన్ మారుతుంది, మన లైఫ్ స్టైల్ మారుతుంది, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారుతాయి, అన్ని మారుతాయి. సో బేసిక్ గా మనం ఈ రోజు ఏముందో కాదు, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. పీరియాడిక్ గా వాటిని రివ్యూ చేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి అవసరం అయితే. అండ్ ఇంకొక సింపుల్ క్యాలిక్యులేషన్ మెథడ్ చెప్తా. అందరూ చెప్పేది 25x పెట్టుకోండి అంటారు కదా, మీ యాన్యువల్ ఎక్స్పెండిచర్ కో మీ యాన్యువల్ దానికో. ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఫిగర్ దగ్గర రాకండి. ఎందుకు అని అంటే గోయింగ్ ఫర్దర్ మనకి ఇన్ఫ్లేషన్స్ కానీ వడ్డీ రేట్లు కానీ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. అండ్ మార్కెట్స్ అనేవి ఇప్పుడు పరిగెడుతున్నాయి చూసారా. ఎకానమీ బాగా డెవలప్ అయ్యే టైంకి మార్కెట్ రిటర్న్స్ సహజంగా అంత ఉండవు. మీరు డెవలప్డ్ ఎకానమీస్ చూడండి, యుఎస్, యూకే, జపాన్, ఇవన్నీ కూడా డెవలప్డ్ ఎకానమీస్ అన్ని కూడా యాక్చువల్ గా గ్రోత్ అయిపోయిన తర్వాత వాటి యొక్క రిటర్న్స్ తక్కువ ఇస్తాయి. యుఎస్ జీడిపి ఎంత ఉంటుందండి, 2-2.5% ఉంటుంది, మాక్సిమం 2-3 మధ్యలో అంతే. ఇండియన్ జీడిపి ఫర్ ఎవర్ ఇట్లనే 6-7 పోతూ ఉంటుందా? పెరగాలి అంటే స్కోప్ ఉండాలి కదా. సో మనం ఆ ఏజ్ కి రీచ్ అయ్యే టైంకి మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది, మనకు వచ్చే రిటర్న్స్ అంత ఉండవు. సో పీరియాడిక్ గా వాటిని రివ్యూ చేసుకుంటూ మీరు ఎప్పుడు ఎంత అవసరం వస్తుంది, ఇప్పుడు మార్కెట్స్ ఎంత యావరేజ్ రిటర్న్స్ వస్తున్నాయి, వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వాటిని రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. వాటిని రివైజ్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్లానింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది. అండ్ తర్వాత ఏదైనా చేసే ముందు ఎమోషనల్ గా ఆలోచిస్తాం సహజంగా, అమ్మో నాకు ఎంత అవసరమా కాదు. అక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు ఏదొచ్చిందో దాన్ని మాత్రమే వినండి. సహజంగా ఇండివిజువల్స్ మనం కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ వాట్ ఎవర్ దిస్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు రకరకాల ఫిగర్స్ రాసుకునేటప్పుడు ఎమోషనల్ గా ఇంత అవసరం లేదు అనేది లెక్క చెప్పిందా, మనకు బ్రెయిన్ చెప్పిందా, అంటే మనకు లోపల ఎమోషన్ చెప్పిందా? లెక్క ఏం చెప్తుందో దాన్ని ఫాలో కాండి. మీకు అది కంట్రోల్ చేసుకోవడానికి ఆ చేత కాకపోతే నా దగ్గరికి రాకండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కావాలంటే ప్లానర్ దగ్గరికి, వేరే ప్లానర్ దగ్గరికి వెళ్ళండి. అంటే వాళ్ళు నన్ను తిడుతున్నారు, వేరే ప్లానర్ దగ్గరికి వెళ్ళాడో చేయించుకోండి. సో దే విల్ గైడ్ యూ. రియాలిటీలో ఉండి మన ప్లానింగ్ ని కరెక్ట్ గా పెట్టుకుంటే ఈ నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత ఉండేటువంటి 25-30 సంవత్సరాల జీవితం సాఫీగా సాగుద్ది. మరి ఎంతకాలం యాక్టివ్ గా పనిచేస్తారు అంతకాలం రిటైర్మెంట్ లైఫ్ లో ఉండాలి. అండ్ ఆ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మనకి మెడికల్ ఎక్స్పెండిచర్స్ చాలా గట్టిగా పెరుగుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ని 5 లక్షలకు 10 లక్షలకు పెట్టుకోకండి. మినిమం స్టార్ట్ విత్ 25 lakhs నౌ అండ్ సీ దట్ ఇట్ విల్ గ్రో అకార్డింగ్ టు ద ఇన్ఫ్లేషన్. వీ హ్యావ్ యాడ్ ఆన్స్ ఫర్ దట్. మనకి రైడర్స్ అని ఉంటాయి కదా, రైడర్స్ ఉంటాయి ఇన్ఫ్లేషన్ కి అనుకూలంగా మీ యొక్క బేస్ ప్రీమియం కూడా పెంచేటువంటి సమ్ ఇన్సూరెన్స్ పెంచేటువంటి యాడ్ ఆన్స్ ఉంటాయి. అట్లాంటివి యాడ్ చేసి పెట్టుకోండి. ఏదో 1,500 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుందని ఆలోచిస్తే
ఇన్ఫ్లేషన్ దాదాపుగా మెడికల్ ఎక్స్పెండిచర్ కి 14% ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి 25 లక్షలు రేపు అసలు ఆ టైంకి అసలు సరిపోవు. సో ఇన్ఫ్లేషన్ అనుకూలంగా అడ్జస్ట్ అవ్వాలి. కంపెనీ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వకండి. నేను రీసెంట్ గా చాలా పెద్ద కేసు చూసా, దాన్ని మళ్ళీ సపరేట్ గా వీడియోలో మాట్లాడుకున్నాను. ఇట్స్ వెరీ బ్యాడ్ కేస్. కేవలం కంపెనీ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యారు. ఆ అబ్బాయికి 2 లక్షల జీతమైనా కానీ ఫాదర్ మీద చాలా బ్యాడ్ కండిషన్ లోకి వెళ్ళాల్సిన కండిషన్స్ వచ్చినాయి. సో బేసిక్ గా కంపెనీ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీరు సపరేట్ గా 25 లక్షలు ఇప్పుడు స్టార్ట్ చేయండి, యాడ్ ఆన్ పెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ అనుకూలంగా పెరుగుతూ పోతుంది. సో మెడికల్ అక్కడ అడ్జస్ట్ అవుతుంది. అండ్ స్లోగా మీరు స్టార్ట్ చేయండి. 100, 200 డజన్ మ్యాటర్, స్టార్ట్ నౌ. సో మొత్తానికి మొన్న అన్న మాటల్లో ఆంతర్యం ఏంటి ఇప్పుడు అర్థమైంది. రిటైర్మెంట్ని ముందే ప్లాన్ చేసుకోకపోతే చివరి రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చాలా క్లియర్. సార్ ముసలోళ్ళు అయిన తర్వాత మీరు సంపాదించకపోతే మీరు ఒక పక్కకి పడేసిన కుర్చీతో సమానంగా చూస్తారు. మనం చాలా వాటిలో చూస్తుంటాం. మన బంధువుల్లో పని చేసే పేరెంట్స్ దగ్గర పెట్టుకుంటారు, పని చేయలేని వాళ్ళు బయట పెట్టే వాళ్ళని కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటిది పోను ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు. మరి దాన్ని ఈక్వల్ టు రైటింగ్ సూసైడ్ నోట్ కాకపోతే ఏమవుతుంది? Thank you so much, Revant. Thank you, Andy.